వనపర్తి జిల్లా కాయనపల్లి శంకర సముద్రం భూ నిర్వాసితులను ఆదుకోవాలని 2013 సంవత్సరం భూ నిర్వాసితుల చట్టం అమలు చేయాలని తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ్ల యుగంధర్ గౌడ్ను ముందస్తుగా అదుపులోకి తీసుకొని కార్యక్రమాన్ని భగ్నం చేసిన కొత్తకోట పోలీసులు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని దానికోసం ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు। మీ తరంగాన్ని తరుణంగా హెచ్చరిస్తా ఉన్నాం। మళ్ళీ ఈరోజు సంవత్సరం కింద మాకు చెప్పారు కలెక్టరేట్ వరకు పాదయాత్ర పోయినాం, ఆమరణ దీక్షను ప్రకటించడం। ఆ సందర్భంగా కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, నెల రోజులు మీ సమస్యలు పరిష్కరిస్తామని। మళ్ళీ జూలై 19 నాడు చెప్పినా కూడా దాదాపు కూడా ఒక సంవత్సరం 3 నెలలు ఇప్పటికి అయింది। మళ్ళీ ఇంతవరకు ఏ విధమైన దాని మీద చర్యలేదు। మన చెలో అసెంబ్లీ కార్యక్రమం పిలుపునిస్తే మళ్ళా హుటాహుటిన ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది। అంటే మాకు ఈ సర్వే చేసి మీకు పరిహారం ఇవ్వము, మల్లన్న సాగర్లో 7.5 లక్షలు ఇస్తాం, మీకు రూపాయి కూడా ఇవ్వం అంటారు కాదు। మేము కూడా తెలంగాణ అంతర్భాగంలో కానాయపల్లి ఉందనే విషయాన్ని మీరు గ్రహించాలి। మరి ఎన్నో వృధా ఖర్చులు పెడుతున్నారు, 100 కోట్ల ప్రాజెక్టులు కడుతున్నారు। మిషన్ భగీరథ అంటే ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడుతున్నారు, కానీ యొక్క ప్రజలకు ఉపయోగపడేది దాదాపు 40-50 కోట్లు ఖర్చు పెడితే యొక్క గ్రామం అంతా కూడా పునరావాసం చర్యలు ఖచ్చితంగా పూర్తవుతాయి। యొక్క వీళ్ళు హాయిగా కూడా సంతోషంగా కూడా ఈరోజు గ్రామం విడిచి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సిన తెలియజేస్తా ఉన్నాం।